ప్రత్యక్ష దైవం వారాహ లక్ష్మీ నరసింహవారి చందనోత్సవం ఈ నెల 30వ తారీఖున జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? అది స్వామివారి చందనోత్సవ కార్యక్రమం 30వ తేదీన జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గత సంవత్సరం ఎన్నికలు సమయం కావడం వల్ల 1,08,000 మంది దర్శనం చేసుకున్నట్టు అంచనా ఉంది. మరి ఈసారి 1,50,000 వరకు ఉండొచ్చు అనేటువంటి ఏర్పాట్లు మేము ప్రిపేర్ అయ్యి ఆ విధంగా ప్రిపరేషన్ రెడీ చేసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి సామాన్య భక్తుల కోసం ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో వారే ఉంటారు కనుక వారి కోసం ప్రత్యేకంగా క్యూ లైన్స్ విషయంలో క్యూ కాంప్లెక్స్ కొత్తది 3 floors సుమారుగా 5,000 మంది ఒకేసారి అకామిడేట్ అయ్యేలాగా విత్ టాయిలెట్స్ ఫెసిలిటీసు, ఫ్యాన్స్, మనం అన్ని కూడా టైల్స్ తోటి సహా ఆ క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకున్నాం. అదనంగా వారు ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేసినటువంటిది. రెగ్యులర్గా మిగతా ప్లేస్లో అన్నింటిలో కూడా క్యూ లైన్స్ అంటే కూడా వాళ్ళకి మంచినీరు, టాయిలెట్ సదుపాయం, అలాగే మధ్యలో బటర్ మిల్క్, మా మినిస్టర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అందరికీ వాటర్ బాటిల్స్ తోటి వాటరు, అలాగే బటర్ మిల్క్, అలాగే చిన్నపిల్లలకి పాలు అన్ని సౌకర్యాలను కూడా కంప్లీట్ చేసుకున్నాం. దర్శనానంతరం ప్రసాదం స్వామివారి లడ్డూని, చిన్న లడ్డూని మనం ఇవ్వటం, అదేవిధంగా కొంచెం అన్నదానం ఇమీడియట్గా అక్కడ ఉదయం నుంచి రాత్రి నిరంతరంగా కూడా కదంబాన్ని, అలాగే దద్దోజనం స్వామివారి ప్రసాదం కింద అందరికీ వచ్చేందరికీ కూడా ఏర్పాటు చేయడం. దీనికి కాకుండా అదనంగా వాలంటీర్ సర్వీస్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వీరికి ఇచ్చేటువంటి వాటిని కూడా మనం సపోర్ట్గా తీసుకుని చేయడం జరుగుతుందండి. ఈసారి 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. 4-5 మంత్రులు కూడా మీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సో ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దీని మీద ఏమైనా ప్రత్యేక చర్యలు చేపడుతుంది? పైన కొండపైన లిమిటెడ్ ట్రాఫిక్ పార్కింగ్ ప్లేస్ ఉండడం వల్ల అది వీఐపీ వెహికల్స్ ఓన్లీ 150 వెహికల్స్ మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇప్పటివరకు అదే ప్లాన్ చేసుకున్నాము, అంతకన్నా ఇవ్వండి. ఇక మిగతావన్నీ కూడా సామాన్య భక్తులు అందరూ కూడా మనకి 300 కానీ సామాన్య భక్తులు కానీ 1,500, 1,000 రూపాయల టికెట్లు వచ్చేవాళ్ళు కూడా వారు సొంత వాహనాల్లో పైకి అనుమతించవండి. మేము దేవస్థానం నుంచి ఆర్టీసీ బస్సులు తీసుకుని మనం ఫ్రీగా వారికి సర్వీస్ ఇస్తున్నాము. 45 ఆర్టీసీ బస్సులు, 40 మినీ ఏసీ బస్సులు, అలాగే 15 ఇన్నోవాసు, ఇవన్నీ కూడా ట్రాఫిక్ పైకి మిగతా వెహికల్స్ మూవ్మెంట్ని తగ్గించడం కోసం ఈ ఏర్పాటు చేసాము. అందువల్ల పోలీసు వారి సహకారంతో కిందనే మనం ఏర్పాటు చేస్తున్నాం. 2023లో చూసుకుంటే వీఐపీ దర్శనాల కారణంగా సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది అసభ్య పదజాలాలతో అధికారులను కానీ ప్రభుత్వ పెద్దలను కూడా తిట్టిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మార్పులు చేర్పులు ఏమైనా జరిగిందా? అవునండి, ఎందుకంటే ఆ నెంబర్ని చాలా తగ్గించి లిమిటెడ్ నెంబర్ని ప్రోటోకాల్ కేడర్ ఉన్న వాళ్ళ వరకే మనం అంతరాలయ దర్శనం చేసి, అది కూడా లిమిటెడ్ స్లాట్లో మనం చైర్మన్ గారి దర్శనం అవుతుండగానే మనం సంప్రదాయాలు అయిపోగానే వీఐపీ మినిస్టర్స్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, లోకల్ గవర్నమెంట్ వాళ్ళ అంతవరకే, వాళ్ళ ఓన్లీ లిమిటెడ్ ఫ్యామిలీస్ వరకే మనం అక్కడ 5:30 తర్వాత లాక్ చేసేది జరుగుతుంది. అంతరాలయం అనేది ఇక డోర్ లాక్ చేసేసి ఆ గేట్ నుంచే, నీలాద్రి గేట్ నుంచే మిగతా అందరినీ అలౌ చేస్తాం. ఆ తర్వాత వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డోర్ సాయంత్రం అయినా సరే ఆ సహస్రకటాభిషేకం వచ్చిన కార్యక్రమాలు తప్ప మిగతా దేనికి ఆ గేటు ఓపెన్ చేయబడదు. అందువల్ల అందరినీ వీఐపీలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, తప్పనిసరిగా అందరూ కూడా ఆ కేడర్లో ఉన్న వాళ్ళు, ప్రోటోకాల్ కేడర్లో ఉన్న అందరూ కూడా బిఫోర్ 5 ఇక్కడ అందుబాటులోకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోమని అందరూ విజ్ఞప్తి చేస్తామని మేము కూడా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ఈసారి ఎవరు సమర్పించే అవకాశం ఉంది స్వామివారికి? అదండి, ఇంకా వస్తుందండి. ఎందుకంటే మినిస్టర్ గారి ప్రోగ్రామ్స్, ఇంకా టూర్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆల్రెడీ కంపల్సరీ ప్రభుత్వం నుంచి మనకి డిజిగ్నేటెడ్ ఇవ్వగానే మనం తీసుకెళ్తాం స్వామివారిని. ఇది మొత్తానికైతే ఆలయ అధికారులు చెప్తుందంటే గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసాం. వృద్ధులకు, చిన్నపిల్లలకు, వికలాంగులకు ఎవరందరికి కూడా క్యూ లైన్లో మజ్జిగ, నీరు అన్నీ కూడా ఏర్పాటు చేసామని కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి. For more videos like this, subscribe Big TV channel.